నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు విషయం అర్థమవుద్ది. ఆ తర్వాత మీరు లైక్ కొట్టచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదా ఎవరికైనా షేర్ చేయొచ్చు. మీకు పైసా కూడా ఖర్చు కాదు. అర్థమైందా? మీరు చూడడం వల్ల నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. మీరు లైక్ కొట్టకపోయినా పర్లేదు, కానీ చివరి వరకు వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, వీడియోని చివరి వరకు చూసుకోండి. చూస్తే మీకు విషయం అనేది అర్థం అవుతుంది. ఓకే. పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు అని పెద్దలు సామెత చెప్తారు. అలాగా ఇది ఒక రకమైన వ్యవహారం నడుస్తుంది నేడు సమాజంలో. ఏంటి ఇలాగ మాట్లాడుతున్నాడు ఈయన, ఏంటి దీనికి సంబంధం ఏంటి? మేము వస్తే మీ అందరికీ అది చేసేస్తాం, మేము వస్తే ఇది చేసేస్తాం, మేము వస్తే అది చేసేస్తాం, మేము వస్తే ఇది చేసేస్తాం అని ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఏదో చేసేస్తామని నోటుకొచ్చినట్టు వాగ్దానాలు చేసేస్తుంది. వాగ్దానాలు చేసి వాగ్దానానికి నిలబడట్ల. రెడ్డొచ్చే మొదలు అని ఆడు రాగానే ఈడు రాగానే ఆడని ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు, ఇప్పుడు రేషన్ కార్డులు 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఉంటే గత 6 నెలలుగా దరిదాపుగా 90,000 రేషన్ కార్డులు మాత్రమే వాడుతున్నారు. మిగతా రేషన్ కార్డులు 58,000 రేషన్ కార్డులు వాడట్లేదు. కాబట్టి అవన్నీ తొలగించేస్తున్నాం అని చెప్తున్నారు రేషన్ కార్డులు. గతంలో వైసీపీ ఉన్నప్పుడు కొన్ని రేషన్ కార్డులు పెంచారు. ఆ వైసీపీ ఉన్నప్పుడు ఆ రేషన్ కార్డులు మరి దొంగ రేషన్ కార్డులు పెట్టేసుకొని వాళ్ళ తాలూకా బంధువులకి, వాళ్ళ తాలూకా కార్యకర్తలకి, వాళ్ళందరికీ దొంగ రేషన్ కార్డులు రాసి వాళ్ళు ఆ రేషన్ బియ్యాలన్నీ అమ్ముకొని చేసేసుకున్నారు. చాలా చేతి వాటం చూపించారు అని చెప్పడం ప్రతి ఒక్కడికి నాలికి నరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కడికి అలవాటు అయిపోయింది నోటికి వచ్చాడు మాట్లాడడం. వీళ్ళ తప్పులని వాళ్ళ తప్పులని వీళ్ళు అనుకుంటూ మళ్ళా రేషన్ కార్డులు మారుస్తారంట 6 నెలల లోపు. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైనోడికి రేషన్ కార్డు అవసరం లేదా? వాడు సపరేట్ కుటుంబం పెడతాడు. వాడి భార్య, వాడి పిల్లలు, వాళ్ళు అంతా. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు? వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వరా మీరు? రేషన్ కార్డు ఇన్నే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? ఎందుకని రేషన్ కార్డులు ఇవ్వట్లా? గతంలో ఉన్న ప్రభుత్వం తండ్రి ఫోటో వేసి ఆయన ఫోటో వేసుకొని వాళ్ళ ఒక ఫ్యాన్ వేసి ఇది వేసి ఆయన రేషన్ కార్డు రిలీజ్ చేశాడు. నిరుద్యోగులు అని చెప్పి ఉద్యోగాలు చూపిస్తున్నాం అని చెప్పి ఆ వ్యాన్లు పెట్టి ఇంటింటికి కాళ్ళు లేవు, వికలాంగులు అయిపోయారు కదా, అందుకని ఇంటింటికి రేషన్ తీసుకునే వాళ్ళ ఇళ్ళ దగ్గర తెచ్చి రేషన్ ఇస్తాం మొదలుపెట్టారు. దాంట్లో దరిదాపు 800 కోట్ల రూపాయలు మోసం జరిగింది. అదంతా పక్కన పెట్టేయండి, ఇప్పుడు దాని విషయం కాదు. ఇప్పటికీ దాని గురించి బాధపడుతున్నారు. గతంలో దరిదాపుగా రాష్ట్రంలో 5,000 రేషన్ దుకాణాలు ఉండే. ఇప్పుడు రేషన్ దుకాణాలు తగ్గిపోయినాయి, 2,000 కిందకి పడిపోయినాయి, 2,500 పడిపోయినాయి. ఇప్పుడు ఆ ఉన్న రేషన్ కార్డులు మొత్తం ఇష్టారాజ్యంగా అయిపోయింది. సరే, ఇప్పుడు మళ్ళా అయ్యగారు వచ్చాడు, మళ్ళా రేషన్ కార్డు మారుస్తున్నాడు, రంగు మార్చి ఉన్న రేషన్ కార్డులన్నీ పీకేస్తారు. చంద్రన్న బీమా, చంద్రన్న కార్డు, చంద్రన్న తోఫా, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న క్రిస్మస్ తోఫా, చంద్రన్న సంక్రాంతి తోఫా, అది ఇదని ఎవరి మట్టికి వాళ్ళ మైలు రాయిని వాళ్ళ పెంచుకుంటున్నారు తప్పితే పబ్లిక్కి ఎటువంటి ఉపయోగం పడేది పని చెయ్యట్లా. కొత్తగా వివాహం అయిందే, వీడికి రేషన్ కార్డు పెట్టుకో అన్నాడే, వీడికి రేషన్ కార్డు ఇవ్వాలి. దరిదాపుగా 78,000 రేషన్ కార్డులు అక్కడ రేషన్ ఆఫీస్లో పెండింగ్లో ఉన్నాయి. అవి వీళ్ళు ఇస్తాం, ఈ రోజు ఇస్తాం, ఆ రోజు ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అంటూ ఆ రేషన్ కార్డులు ఇంతవరకు రిలీజ్ చేయలే. ఇప్పుడు తల్లి తండ్రి విడిపోతారు, విడిపోయినప్పుడు
వాళ్ళకు సపరేట్ రేషన్ కార్డు, ఒంటరి మహిళ, తుంటరి మహిళ అని రేషన్ కార్డు పెట్టారు. ముసలోళ్ళకి రేషన్ కార్డులు పెట్టారు. అదే కాకుండా ఈ కొత్తగా వివాహం అయిన వాళ్ళు తల్లిదండ్రులతో సపరేట్గా అయిపోయిన వాళ్ళకి రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డులన్నీ ఏమైపోతున్నాయి? ఏం జరుగుతుంది అసలు? ఎవరు ఎంక్వైరీ చేయరు, పట్టించుకోరు. ఇష్టారాజ్యంగా వీళ్ళకు ఉన్న ప్రేమ, భూములు పంచుకోవడానికి ఉన్న ప్రేమ, జనానికి రేషన్ కార్డులు ఇద్దాం కానీ జనానికి అది చేద్దాం, మంచి చేద్దాం అనేది లేదు. వీళ్ళకి దొరికిందల్లా దోచుకోవడం తప్పితే వేరేది ఏం లేదు. ఆ ప్రభుత్వం వాడు వచ్చాడు, ఇన్ని వేల ఎకరాలు దోచుకున్నాడు, ఈ ప్రభుత్వం వాడు వచ్చాడు, ఇన్ని వేల ఎకరాలు దోచుకున్నాడు, వీళ్ళకి పట్టాలు ఇస్తాం, వాళ్ళకి పట్టాలు ఇస్తాం అంటూ రకరకాలుగా పెట్టి ఈ పట్టాలు ఇవ్వకపోగా పేదలకు గృహకల్పాలు కల్పిస్తామని చెప్పి కొన్ని రేషన్ కార్డులు, అంతకుముందు రేషన్ కార్డులో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్, జగనన్న ఇళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అయ్యామో రేషన్ కార్డులు పోయినాయి. ఇప్పుడు జగనన్న ఇళ్ళు ఆగిపోతాయి. అంతకుముందు వైసీపీ టీడీపీ ఉన్నప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, అవి తీస్తారు. అక్కడ టీడీపీ టైంలో ఉన్న రేషన్ కార్డులు పోయినాయి. ఇప్పుడు మళ్ళా కొత్త రేషన్ కార్డులు మళ్ళా కొత్తగా ఇస్తామంటారు. ఇలా జరగటమే తప్పితే దీనివల్ల ఒక ప్రయోజనం కానీ పబ్లిక్ ఒక అంచనా కానీ లేదు. కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులని కొత్తగా పేర్లు మార్చి, బొమ్మలు మార్చి, రంగులు మార్చకంట ఒకే రేషన్ కార్డు ఎన్ని సంవత్సరాలైనా ఉండేటట్టు గతంలో ఉన్నట్టుగా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అలాగా చాలా ప్రభుత్వాలు చేసినాయి. ఎన్టీ రామారావు ప్రభుత్వం చేశాడు. అదే కార్డు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వాడేవారు. ఇప్పుడు అలా కాదు, పుస్తకం పెట్టి వాడేవారు. ఇప్పుడు అలా కాదు, ఇష్టారాజ్యం అయిపోయింది. కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.